ఇదిగోండి, ఇది అయోధ్యాధామ్ జంక్షన్ చూసారా, చాలా అద్భుతంగా. ఇదివరకు చిన్నగా ఉండేదట ఈ రైల్వే స్టేషను, ఇప్పుడు ఎంత భారీ ఎత్తున తయారు చేశారో చూడండి. చాలా అద్భుతంగా అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ని ఈ రేంజ్లో తయారు చేశారు. ఇంకా నడుస్తూనే ఉంది పని. కనీసం ఒక 4-5 సంవత్సరాల తర్వాత అద్భుతమైన రైల్వే స్టేషన్గా ఏర్పడుతుంది. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూసి అక్కడ కూడా వీడియోలు తీస్తా, చూస్తూ ఉండండి. జై శ్రీరామ్. ఇది అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్లోని లోపలికి వచ్చాక ఈ వ్యూ చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా. ఇదే నిజంగా ఒక అయోధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ అనుకోరు, ఎయిర్పోర్ట్ టైప్లో ఈ అయోధ్య రైల్వే స్టేషన్ తయారు చేశారు. ఇప్పుడే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది చూడండి, వెనక వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది. ఎయిర్పోర్ట్ రేంజ్లో రైల్వే స్టేషన్ అని అనుకోరు, ఎవరికైనా కళ్ళకు గంతలకు వచ్చి కట్టి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే ఇది ఎయిర్పోర్ట్ ఏమో అనుకుంటారు. అగో ఆ రేంజ్లో ఇక్కడ అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ను తయారు చేయడం జరిగింది. ఒకసారి మనం ప్లాట్ఫామ్లోకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఎట్లున్నాయి ఏంటనేది. జై శ్రీరామ్. అక్కడ పెద్ద ఎక్కడికెక్కడికో కూడా కాదు, అయోధ్యాధామ్ ఎయిర్పోర్ట్ అని వస్తుంది. రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తున్నాం. పైన చూద్దాం ఏంటి, పైకి ఎక్కి అటువైపు దిగడం ప్లాట్ఫామ్ మీదకి, అది కూడా ఒకసారి చూద్దామని బయలుదేరినాం. అవును, ఇటు నుండి మళ్ళీ అటువైపుకి వెళ్ళి వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళొచ్చు. నాని ఆగు, పైన కూర్చున్న విధంగా రెస్ట్ తీసుకునే ప్యాసింజర్స్ వచ్చి రెస్ట్ తీసుకునే విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్, చాలా బాగుంది.